నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మె తీవ్ర రూపం దాలుస్తుంది. ఎందుకనంటే గత 4 రోజులుగా వారు రోడ్డెక్కారు. తమ ఏదైతే డిమాండ్లున్నాయో వాటిని పరిష్కరించాలి. ఆ దిశగా న్యాయ పోరాటం చేస్తున్నాం. గతంలో ఎన్నో పర్యాయాలు అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు, ధర్నా చేశారు, ఆందోళన చేశారు. రకరకాలుగా వారి ఆందోళన తెలిపారు. ఇలాంటి క్రమంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుంది అని భావించారు. కానీ ఎక్కడా కూడా ఆ పరిస్థితి కనిపించట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. వారికి కనీస వేతనం ఇప్పుడు 11,000 అంత ఇస్తున్నారు. దాన్ని 25,000 దాకా చేయాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే గ్రాట్యుటీ, ముఖ్యంగా ఉద్యోగం మానేసిన తర్వాత అంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు అందట్లేదు, దానికి సంబంధించి మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోండి అని ఒక న్యాయమైనటువంటి డిమాండ్తోనే వాళ్ళు ముందుకు వచ్చారు. ఎందుకంటే జగన్ గారు అధికారంలోకి రాకముందు ఆయన చేసినటువంటి ప్రామిస్ ఏదైతే ఉందో, మీ బాగోగులు చూసుకునే బాధ్యత మాది, మేము అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల కంటే అంటే తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తలకు ఏవైతే పథకాలు ఉన్నాయో వాటికి భిన్నంగా అధికంగా మేము ఇక్కడ చేస్తాం, దయచేసి మీరంతా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పారు. దానికి సంబంధించి అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. అంటే వైఎస్ఆర్సీపీకి అధికారం రావడానికి వారి పాత్ర కూడా దాంట్లో ఉంది. ఇలాంటి క్రమంలో గత 4 ఏళ్లుగా అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఎప్పటికీ ఏంటంటే ఏదో ఒకటి చెప్పి కాలయాపన చేస్తుంది ప్రభుత్వం. ఇలాంటి క్రమంలో ఈసారి తాడో పేడో తేల్చుకుంటామని రోడ్డెక్కారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా కార్యాలయాల దగ్గర వారు ధర్నా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, మీరు ధర్నా చేసుకుంటే చేసుకోండి, మేము మాత్రం వెనక్కి తగ్గేది లేదు, మేము మీ డిమాండ్లను పరిష్కరించే పరిస్థితిలో మేము లేవు అని చెప్పి తేల్చి చెప్పేసింది. ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరుగుతుంది, మరోపక్క ఎంపీడీఓ అలాగే తహసీల్దార్ ఆధ్వర్యంలో కొంతమంది సచివాలయ సిబ్బందితో అక్కడ ఉన్నటువంటి ఏదైతే అంగన్వాడీ కార్యాలయాలు ఉన్నాయో వాటి తాళాలు పగలగొట్టారు. ఎంత దారుణం అండి! ఏదో ఒకటి చెప్పి సరే ఇది చేస్తాం ఇది చేయలేం అని వారిని శాంతింపచేయాలి. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. అంటే వారిని రెచ్చగొట్టే ధోరణితో ఆ విధంగా ముందుకు వెళ్ళడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రమైంది. గోటితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నట్లు వ్యవహరిస్తుంది ప్రభుత్వం అనేది బాగా వినిపిస్తుంది. మేమేదో గొంతెమ్మ కోరికలు కోరలా, మేము న్యాయబద్ధంగా మా జీతం పెంచండి, సమయం మాకు తేడా లేకుండా పనిచేస్తున్నాం, ఎంతో వర్క్ ఇస్తున్నారు, ఆ వర్క్ని మేము చేస్తున్నాం, కానీ మాకు జీతం వచ్చేసరికి చాలా తక్కువగా ఉంది. జగన్ గారు మాకు చాలా సందర్భాల్లో హామీ ఇచ్చారు, కానీ హామీని నిలబెట్టుకోలేదు. కాబట్టి మేము అందరిలాగానే కష్టపడుతున్నాం, మాకు కూడా జీతం పెంచండి అని ధర్నా చేసిన పాపానికి వారి మీద కేసులు. ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, జిల్లాలో ఎవరైతే ఉన్నారో వారిపై కొంతమందిని బైండ్ ఓవర్ కేసులు, కొంతమందిని హౌస్ అరెస్ట్ చేయటాలు, కొంతమందిని మాట్లాడాలని పోలీస్ స్టేషన్లకు పిలిపించి వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయటాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వీరికి ఆయా ప్రజా సంఘాలు మొత్తం అంతా మద్దతుగా నిలిచాయి. ఈ సందర్భంలో మేము తాడో పేడో తేల్చుకుంటాం, కబడ్దార్ మేమేంటో చూపిస్తామని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలు భీష్మించుకున్నారు. వాస్తవానికి ప్రభుత్వం దిగివచ్చి సంప్రదింపులు చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తే బాగుండేది. కానీ ఆ ఏర్పాట్లు ఆ చర్యలు ప్రభుత్వం తీసుకోవట్ల. ఇప్పుడు ఇది ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి. ఇప్పటికే పతాక స్థాయికి చేరుకుంది ఈ ఆందోళన కార్యక్రమం అనేది. మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి రకంగా వారు న్యాయబద్ధమైనటువంటి కోరికలు కోరుతున్నారు, డిమాండ్స్, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది అనేది బాగా వినిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పటికే ఆయా వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్పై వ్యతిరేకతతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన అనేది రాష్ట్ర వ్యాప్తంగా పతాక స్థాయికి చేరుకుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి అంగన్వాడీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా కాకుండా వారిని సముదాయించి శాంతింపజేసే విధంగా చర్చలు జరపాలి. వారు ఏదైతే న్యాయబద్ధంగా డిమాండ్ చేస్తున్నటువంటి ఉన్నాయో
వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి, చర్యలు తీసుకోవాలనే డిమాండ్ బాగా ఎక్కువగా వినిపిస్తుంది.